హలో హాయ్ నమస్తే అండి. నేను మీ రేణుక. మటన్ మసాలా గ్రేవీ కర్రీ చేశానండి. ఇది చాలా టేస్టీగా, తింటుంటే పీస్ కూడా చాలా సాఫ్ట్గా ఎక్కువ గ్రేవీతో ఉంటుందండి. పుల్కాలోకి చపాతీలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. ప్రిపరేషన్లోకి వెళదాం. పావు కేజీ మటన్ తీసుకున్నానండి. లేతది ఓ పావు కేజీ. ఈ మటన్ శుభ్రంగా క్లీన్ చేసి వాడుకోవాలండి, వండుకోవాలి. చిన్న చిన్నగా అది లేత మాంసం చిన్న చిన్న పీసులండి. ఇవి మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో మటన్ మసాలా గ్రేవీ కర్రీకి చూసుకుందామండి ఒకసారి. కొత్తిమీర అండి. కొత్తిమీర ముందు మటన్ కావాలి కదా, మటన్, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, అల్లం, టమాటా, కారం, ఉప్పు, పసుపు, ధనియాలు, జీలకర్ర, లవంగ మొగ్గలు, దాల్చిన చెక్క, కొంచెం జీడిపప్పు, ఉల్లిపాయలు, అలాగే గసగసాలు, ఆయిల్ అండి. ఇప్పుడు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం, వచ్చేసేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకుందామండి. స్టవ్ వెలిగించి బాండి పెట్టి దానిలో మసాలా ఉంది కదండి, ఈ ధనియాలు, జీడిపప్పు, దాల్చిన చెక్క, లవంగ మొగ్గ, జీలకర్ర, ఇవి కొంచెం ఫ్రై చేసుకుందాం. ఇది కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత దీనిలో గసగసాలు వేసుకుందాం. గసగసాలు కూడా చిటపటమంటాయండి. అన్న తర్వాత మనం ఒక ఉల్లిపాయ, కట్ చేసి ఉంచిన ఉల్లిపాయ, టమాటోస్ 2, వెల్లుల్లిపాయలు, చిన్న అల్లం ముక్క, ఇవన్నీ వేసుకుని కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లార్చుకుందాం. ఈ చల్లారింది మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ పట్టుకుందామండి. మిక్సీ పట్టానండి, పేస్ట్ అయింది. దీన్ని పక్కన పెట్టేసి మళ్ళీ స్టవ్ వెలిగించి అదే ప్యాన్ పెట్టుకుందాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాం కదండి, దీనిలో ఆయిల్ వేసుకుందాం. కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కాగాక ఒక ఉల్లిపాయ, ఒక 3 పచ్చిమిర్చి కట్ చేశానండి, అది మాత్రం వేస్తున్నాను. ఇదంతా కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అయిపోవాలి. ఇలా అయిన తర్వాత ముందుగా మనం మిక్సీ చేసి ఉంచిన పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ దీనిలో వేసేసుకుందాం. మసాలా పేస్ట్ బాగా కొంచెం ఎక్కువ ఫ్రై అవుతున్నాయి ఆనియన్స్. ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. పచ్చివాసన ఎక్కడో లేకుండా శుభ్రంగా కలుపుకోవాలండి. మంచిగా ఫ్రై అయిపోవాలి. ఇలా అయిన దానిలో పసుపు వేసుకుందాం. అలాగే తగినంత సాల్ట్ కూడా వేసుకుందాం. గల్లుప్పు వేస్తున్నానండి నేను. గల్లుప్పు వేసుకుందాం. తగినంత కారం అండి. కూరకు సరిపడినంత కారం కూడా వేసుకోవాలి. అలా వేసుకుని ఇదంతా కూడా శుభ్రంగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో కొద్దిగా కసూరి మెతి వేస్తున్నానండి. కసూరి మెతి క్రష్ చేసి ఇట్లా మెత్తగా నలిపేసి వేసుకోవాలి. పైకి ఆయిల్ వచ్చే వరకు ఇది బాగా వేయించుకోవాలండి. కొంచెం లైట్గా సాల్ట్ తగ్గినట్టు అనిపిస్తే వేసాను. ఈలోపు మటన్ ఉంది కదండి, ఆ మటన్ నేను ఉడకపెట్టాను, కుక్కర్లో వేసేసాను. ఇది బాగా అందులో అంతా అయిపోయింది. ఇదిగోండి, ఒక 2 గ్లాసులు వాటర్ వేసి కుక్కర్లో 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించేసానండి. లేకపోతే కదా చాలా స్పీడ్గా అయిపోయింది. ఎలాగో మనం ఇక్కడ గ్రేవీ వాటర్ వేయాలండి, అక్కర్లేదు. చక్కగా ఈ వేడిది ఉడికిన మటను ఈ వాటర్ వేసి దానిలో వచ్చిన వాటర్ వేసేస్తే సరిపోతుందండి. ఇంకా నీళ్ళు ఎక్కువ పోయక్కర్లేదు. ఆల్రెడీ మనం లేత మటన్ తీసుకున్నాం కాబట్టి, చక్కగా ఉడికించుకున్నాం కాబట్టి మొత్తం శుభ్రంగా కలిసేలా కలిపేసుకోవాలి. గ్రేవీ ఇదంతా కూడా కలిపేసుకుని అది కొంచెం దగ్గరకు వచ్చే వరకు కూడా, ఆయిల్ పైకి తేలే వరకు కూడా ఉంచాలండి. దీనిలో కొంచెం ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకుందాం. మూత పెట్టేద్దామండి. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉంచాలి. దగ్గరకు వచ్చిందండి. ఎప్పుడైతే మనకి ఇలా పైకి ఆయిల్ తేలుతుందో ఆ కర్రీ అయిపోయినట్టే.
ఇప్పుడు ఈ మసాలా గ్రేవీ కర్రీని వేరే బౌల్లో తీసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చాలా అంటే చాలా బాగుందండి. మీకు మటన్ తింటున్నామా లేదా ఇంకేం తింటున్నామో కూడా తెలియదు. స్మెల్ కూడా ఏం రాదు. మటన్ స్మెల్ అస్సలు రాదండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ మటన్ మసాలా గ్రేవీ కర్రీ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.